శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, గ్లాసు నీళ్ళలో ఉప్పు వేసి ఈ ప్రదేశంలో పెడితే చాలు, ఉప్పు కరిగేలోపు మీకు ఇష్టమైన వాళ్ళు కూడా కరిగి, అంటే వాళ్ళ యొక్క మనసు కరిగి మీకు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అయితే చాలామంది కూడా ఇద్దరు ఇష్టపడతారు. అయితే ప్రేమించుకున్న వ్యక్తులు లేదా థర్డ్ పర్సన్ ఇంకొకరు వాళ్ళ దూరం అవుతూ ఉంటారు. ఇంకొంతమంది భార్యాభర్తలు రకరకాల గొడవలతో ఇద్దరేంటంటే వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్నమాట. అంతలా గొడవ పడుతూ ఉండేవారు చాలామంది ఉన్నారు. అలాంటి భార్యాభర్తల వారు కలవడం కోసం ఇప్పుడు మనం చాలా మంచి మంచి పరిహారాలను చెప్పుకుంటూ ఉంటున్నాము. ఇలాంటి వాటి కోసం వచ్చేసి ఈరోజు ఒక మంచి పరిహారం అనేది చెప్పబోతున్నాను. ఈ పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి, అంటే మీరు ఎవరి కోసమైతే ఫోన్ రావట్లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీకు ఫోన్ చేస్తారు. అయితే మనమైతే పట్టించుకోము, కానీ చాలామంది కూడా భార్యాభర్తలు సంతోషంతో ఉంటుంటే ఏంటంటే చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్, ఇంకా ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే వాళ్ళ చూపులు ఏంటంటే వాళ్ళ మీద పడి నరదృష్టి అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా బాగుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారనమాట. అయితే అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, భార్యాభర్తల మధ్య ఏదో ఒక గొడవల వల్ల చీటికి మాటికి గొడవ పడుతూనే ఉంటారు. ఏదో ఒక మాటల్ని అపార్థం చేసుకుని విడిపోయి చివరికి బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే మనిషికి దెబ్బ తగిలితే కొన్నాళ్ళకి మానిపోతుంది, కానీ మనసుకు దెబ్బ తగిలితే మాత్రం అది తొందరగా అతగదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనం నిజాలు ఏంటనేది గ్రహించుకోవాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా గొడవలు పెట్టుకున్న తర్వాత బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ఈ రెమెడీని, అంటే ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మీరేం చేస్తారంటే, ఈ పరిహారం మీరు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే సంధ్యా సమయంలో మనకి దేవతలు భూమి మీద సంచరించేటటువంటి సమయం అన్నమాట. కాబట్టి మీకు కుదిరితే సాయంత్రం పూట చేసుకోండి. అయితే మీరు దీనికి వచ్చేసి ఆ రోజు ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకుని, ఒక్కరోజు అంటే ఆ నాన్ వెజ్ అయితే ఆ రోజంతా కూడా తినకూడదు. అయితే ఈ పరిహారం ఏ రోజైతే చేసుకుంటారో ఆ రోజు నాన్ వెజ్ అయితే తినకుండా ఉండి శుభ్రంగా స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని ఈ పరిహారం చేసుకోండి. అయితే ఈ పరిహారంకి వచ్చేసి ఒక గాజు గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. లేదంటే రాగి గ్లాస్ అయినా, స్టీల్ గ్లాస్ మాత్రం అస్సలు వద్దు, కానీ ప్లాస్టిక్ కాకుండా ఇంకే గ్లాస్ అయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. అలా తీసుకొని మీరు ఏం చేస్తారంటే, ప్యూర్ వాటర్ ఒక గాజు గ్లాస్తో నిండుగా తీసుకోండి. ఎంగిల్ నీళ్ళు, తాగే నీళ్ళు ఇలాంటివి కాకుండా ప్యూర్ వాటర్ని తీసుకోండి. అయితే ఇదేంటంటే మనకి పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. మనకి పంచభూతాల్లో నీరు ఒకటి కదా. నీటితో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శుభ్రం చేసినట్లుగా అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇస్తుంది. మనకి నీరు లేకుండా ఈ భూమి మీద ఎవరూ ఉండలేము, ఏ ప్రాణి కూడా బతకలేరు. నీరు లేనిదే బ్రతకలేరు. తిండి లేకుండా ఉండొచ్చు, కానీ నీరు లేకుండా ఉండలేరు. మన భూమి మీదకి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా, అంటే మానవ శరీరంలో కూడా నీటి శాతం అనేది ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి నీటితో ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. నీటికి మాట్లాడే శక్తి ఉందంటారా అంటే మనకు దైవంతో సమానం అన్నమాట. ఇది మనకి భూమి నుంచి వస్తుంది కాబట్టి దైవంతో సమానం. కాబట్టి గాజు గ్లాస్తోని, స్టీలు, ప్లాస్టిక్ కాకుండా గాజు గ్లాసు, వేరే గ్లాసు ఏదైనా పర్వాలేదు, దాంతో నీళ్లు కొంచెం తీసుకొని మీరు ఒక స్పూన్ రాళ్ళుప్పును వేసుకోవాలి. దానిని దొడ్డుప్పని కానీ, రాక్ సాల్ట్ కానీ, కల్లుప్పని కానీ అంటారు. దానిని ఒక స్పూన్ తీసుకోండి. ఏం చేస్తారంటే ఆ వాటర్లో వేసేయండి. ఆ ఉప్పు కరిగేలోపు మీరేం చేస్తారంటే మీ ఇంట్లో మొత్తం కూడా అన్ని గదులు కూడా తిరగండి.
అంటే అలా గాజు గ్లాసులో అంటే నీళ్ళలో ఉప్పు కలిపేసి ఆ నీటితో ఇల్లు మొత్తం కూడా అన్ని గదులు తిరగండి. అలా తిరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉప్పు ఇంట్లో కరుగుతుంది కదా! అలా చేయడం వల్ల ఉప్పు కరిగేటప్పటికి ఆ ఇంట్లో ఉండేటటువంటి నెగెటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఉప్పు అనేది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సముద్ర గర్భం నుంచి మనకి ఉప్పు అనేది వస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి పుట్టిల్లనమాట ఉప్పు. అలాంటి ఉప్పుతో పరిహారం అనేది మనం చేయడం వల్ల ఇంట్లో మొత్తం ఆ ఉప్పు నీటితో తిరగడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ఇళ్లల్లో ఉన్న దిష్టి మూలాన ఎలాంటి వెంటాడేటటువంటి నరదృష్టి అయినా సరే, ఎలాంటి సమస్యలైనా సరే ఈ ఉప్పు నీటితో ఈ పరిహారం చేయడం వల్ల మొత్తం కూడా క్లియర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని మనం ఏం చేస్తామంటే మనకి ఇది ప్రాసెస్ పూర్తి చేయాలన్నమాట. అయితే మొత్తం కూడా తిరిగి ఆ గ్లాసుని మీరేం చేస్తారంటే అంటే గాజు గ్లాసుతో ఉండేటటువంటి ఉప్పు నీటితో ఇల్లంతా కూడా తిరిగారు కదా! ఏం చేస్తారంటే మీరు మీ ఇంట్లో బెడ్రూమ్‌లో ఏదైనా ఈశాన్య మూలను పెట్టేసుకోండి. ఈశాన్య మూలం అంటే దేనివల్లంటే దానికి కుబేర స్థానం అంటారు. ఈశ్వరుడు ఉండేటటువంటి స్థానం అంటారు కాబట్టి అలా ఆ ప్లేస్‌లో పెట్టేసుకోండి. అలా పెట్టిన తర్వాత అలా రాత్రంతా అలానే వదిలేయండి. అలా తర్వాత ఆ నీళ్ళని అంటే ఉదయం మరుసటి రోజే ఉదయం లేచి ఆ ఉప్పు నీళ్ళను ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేదంటే నేలపైన అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేయండి. అయితే ఆ ఉప్పు నీళ్ళు నైట్ అంతా కూడా ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు మొత్తం కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని ఆ చెడు మొత్తాన్ని కూడా లాగేసుకుంటుందన్నమాట. ఉప్పు అనేది లాగేసుకుంటుంది. అయితే ఇంకొక పరిహారం ఏంటంటే ఇలాగే ఒక నీళ్ళల్లోనే ఒక స్పూన్ రాళ్ళుప్పును వేసుకొని ఆ నీళ్ళని ఏం చేస్తారంటే మీరు పడుకునేటప్పుడు మీ తల కింద బాగానే పెట్టుకొని పడుకోండి. మీ తల కింద పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. అంటే మా భార్యాభర్తలము ఇదివరకట్లాగే ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి. ఇంకా ఎవ్వరి మాటలు కూడా వినము. ఎలాంటి పొరపాట్లు చూసుకోకుండా ఉంటామని మీ మనసులో చెప్పుకొని రాత్రి మీరు పడుకునేటప్పుడు మీ తల క్రింద భాగాన ఆ ఉప్పు అంటే గాజు గ్లాసులో ఉండేటటువంటి ఆ ఉప్పు నీటిని మీ తల క్రింద భాగాన పెట్టుకోండి. అప్పుడు మీ మైండ్లో ఉండే ఆలోచనలు, బాధలన్నీ కూడా ఆ ఉప్పు నీరు అనేది లాగేసుకుని మీ సమస్య అనేది తెల్లవారేసరికి క్లియర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే రాత్రిపూట మైండ్ అనేది కాస్త ఫ్రెష్గా ఉంటుంది. పగలేంటంటే హడావిడిగా ఉంటాం కాబట్టి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ పరిహారం అనేది అంటే ఈ ఉప్పుతో పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. ఇది భార్య భర్తలు చేసుకోవచ్చు, అంటే అబ్బాయి అమ్మాయి కోసం చేసుకోవచ్చు. ఎవరైనా సరే వన్ సైడ్ వాళ్ళు ఇది ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. అనుమానాలతో గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. గొప్ప అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని మీకుండేటటువంటి బాధలు, సమస్యలు తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.